నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం యాడిగి మండలం కమలపాడు పంచాయతీ నందు కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న 950 మెగావాట్ల పవర్ పంప్ స్టోరేజ్ కి సంబంధించిన భూసేకరణ భూమి ధరల నిర్ణయానికి జిల్లా జాయింట్ కలెక్టర్ యాడికి ఎంఆర్ఓ ప్రతాప్ రెడ్డి చింతలాయపల్లి సమీపంలో గల శ్రీ కొత్త వెంకటరమణ స్వామి గుడి నందు మీటింగ్ ఏర్పాటు చేయడమైనది. ఇందులో భాగంగా పవర్ ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న కొందనకోట చింతలాయపల్లి భూ యజమానులు మాత్రమే రావాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ ఎంఆర్ఓ ప్రతాప్ రెడ్డి రైతులతో మాట్లాడి నిర్ణీత ధర 1 ఎకరానికి 19 లక్షలుగా ప్రకటించారు. ఇందుకు గాను రైతులు సంతోషిస్తూ జాయింట్ కలెక్టర్ గారిని సన్మానించడం జరిగింది. ఇది ఇస్రాయల్ నేర్చుకోవాలి. మీరు ఇదంతా గమనించాలి. దీన్ని మీరంతా కన్ఫర్మ్ చేస్తున్నట్లు ఇంకొకసారి కలతాల ధ్వనులతో చప్పట్లు కొట్టగలమని 19 లక్షలు ఎకరాకి 19 లక్షలు రౌండ్ ఫిగర్ మనకు తగినంత పద్ధతిగా రేటు ప్రకటించినాడు. అందుకు కాబట్టి అందరూ సంతోషించవలసిందిగా కోరుకుంటున్నాం. సంతోషంగా మీరు ఒప్పుకున్నందుకు, ఎందుకంటే మీరు సంతోషంగా ఇంటికి వెళ్తే మాకు అంతకంటే సంతోషం. ఈరోజు మంచి పని చేశామని మా జాయింట్ కలెక్టర్ గారు అనుకుంటున్నారు. ఏ రైతు కన్నీరు పెట్టకపోతే ఆ రాజ్యము సుభిక్షంగా ఉంటుంది అనేది ఒక నానుడి. కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి అందరికీ. సో 19 లక్షలకు మేము కూడా ఒప్పుకుంటున్నాము. సో దీని తర్వాత నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఉన్న రైతులకు అందరికీ ఓకే కదండి? ఓకే సార్. సో దీని నెక్స్ట్ అంటే దీని కాలంలో నెక్స్ట్ మాకు ఉపాధి ఎలా అంటే జాబ్స్ కానీ ఇది ఏపీ జనుకోవాల నుంచి మాకు ఒక లెటర్ కావాలి. ఎందుకంటే మేము చూసాం ఆల్రెడీగా. మేము భూములు ఇచ్చిన తర్వాత, మేము పెన్నాకి ఇచ్చిన తర్వాత మమ్మల్ని గేట్ దగ్గరకు రానిలేదు వాళ్ళు. కాబట్టి మాకు ఒక లిఖితపూర్వకంగా ఒక లెటర్ అనేది కావాలి. ప్రతి రైతు, పోయిన రైతుకి ఎవరికైతే ఉందో వాళ్ళకి ఆ ఉద్యోగం గురించి కూడా, ప్లస్ ఏమైనా వర్కులు ఉంటే మేము ఏదైనా ట్రాక్టర్స్ పెట్టుకోవడం కానీ, లేకుంటే మేము ఏదైనా మాకు అవకాశం ఇవ్వండి అని కోరుకుంటున్నాం. రైతులందరూ ఈ నెగోషియేషన్ మీటింగ్ సక్సెస్ఫుల్గా క్లోజ్ చేసినందుకు జాయింట్ కలెక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అలాగే దీన్ని సహకరించినందుకు రైతులకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు 2023లో ఇక్కడ పబ్లిక్ హియరింగ్ జరిగినప్పుడే వాళ్ళకి రైజ్ చేసినట్టున్నారు జాబ్స్ గురించి. అప్పుడే మా వాళ్ళు రిటర్న్గా ఒకటి ఇచ్చిన్నారు. ఏంటంటే క్వాలిఫైడ్ అయిన వాళ్ళకి మాత్రమే అది. అవుట్ సోర్సింగ్లో 125 మెంబర్స్కు ఈ ల్యాండ్ లూజర్స్కు జాబ్స్ ఇచ్చేదట. అలాగే విలేజెస్ అంటే ల్యాండ్ లూజర్స్ కాకుండా కూడా విలేజ్ లోకల్లో ఉంటాయి కదా, వాళ్ళకు 125, 250 అవుట్ సోర్సింగ్ ఇచ్చేదైతే ఒప్పుకున్నారు. అలాగే కాంట్రాక్టర్ వస్తారు. ఈ 4 ఇయర్స్ తర్వాత ఇది వచ్చేది. 4 ఇయర్స్లో కాంట్రాక్టర్ దగ్గర వస్తే ఒక 500 మెంబర్స్ను మేము మళ్ళీ ఆ కాంట్రాక్టర్ దగ్గర పెట్టిస్తామని మామూలు రిటర్న్గా ఇచ్చిన్నారు. లాస్ట్ టైం నెగోషియేట్ చేస్తున్నప్పుడు 25 లాక్స్కి కానీ తక్కువ లేదన్నట్టుగా ఉన్నారు. బట్ మన కాల్కులేషన్ ప్రకారం 10 లక్షల కంటే ఎక్కువ ఇవ్వడానికి లేదు. సో దానికోసం నెగోషియేషన్ చెప్పకుండా అది నాకు అడిగాడండి. టెంపుల్ దీనికి సంబంధించి అండ్ స్కూల్ రెనోవేషన్ అడిగారు. సిఎస్ఆర్ ఫండ్స్ అంటే కల్టివేట్ వస్తాయి. దాని ప్రకారం ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని ప్రకారం మనం సాంక్షన్ చేస్తాం. సార్ అలాగే ప్రాజెక్ట్ వాల్యూలో ఆల్మోస్ట్ ఇది హ్యూజ్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇది. కొన్ని ఐ థింక్ ఎగ్జాక్ట్ నెంబర్స్ ప్రాజెక్ట్ నాకు సంబంధం లేదు కానీ బట్ వెళ్ళే వరకు మాత్రం చెప్పగలను. వెళ్ళే మాత్రం మనకి అరౌండ్ 15.34 ల్యాక్ పర్ ఎకర్ కింద మనకి తీసుకుంటాం. యాజ్ వెల్ పట్టణ యాజ్ వెల్ టీకేట్ పడుతుంది.